హలో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఫోక్ డాన్సెస్ గురించి కొన్ని ఎంసీక్యూస్ అనేవి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా? ఆల్రెడీ ప్రీవియస్గా మనకి ఫోక్ డాన్సెస్ గురించి వీడియో అనేది చేయడం జరిగింది. ఓకేనా? మళ్ళీ సేమ్ అలానే కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ దాని కింద బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆ క్వశ్చన్కి సంబంధించిన ఆ స్టేట్కి సంబంధించిన ఇంకా మిగిలిన ఫోక్ డాన్సెస్ కానీ ఇలా ఇంపార్టెంట్ రిలేటెడ్ టాపిక్ అనేది ఎక్స్ప్లెనేషన్లో ఉంటుంది. ఓకేనా? అయితే ఈ ఫస్ట్ క్వశ్చన్ అనేది చూసుకుంటే కనుక విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫోక్ డాన్సెస్ ఈజ్ పెర్ఫార్మ్డ్ బై ది ఫిషర్స్ ఫోక్ ఆఫ్ ది మిథిలా రీజన్. ఎక్కడండి మిథిలా రీజన్? ఇది ఎక్కడ ఉంది? బీహార్లో ఉంది అని అడుగుతున్నాడు. ఓకేనా? కింద ఇచ్చిన వాటిలో ఏ ఫోక్ డాన్సెస్ పెర్ఫార్మ్ ఫిషర్ ఫోక్ డాన్స్ ఆఫ్ మిథిలా రీజన్ అని అడుగుతున్నాడు. ఓకేనా? ఆన్సర్ చూసుకుంటే కనుక కమల అండి. కమల ఫోక్ డాన్స్. ఓకేనా? అయితే ఇక్కడ బీహార్కి సంబంధించిన మిగిలిన ఫోక్ డాన్సెస్ అనేవి చూసుకుంటే కనుక కర్మ, కజ్రీ, జూమర్, జర్నీ, జాట్ జత్ని, జుమేరి, సోహర్ కెల్వన, నాత్వా, నచ్ని, జిజియా, దామర్ జోగిరి, కృషి నృత్య. ఓకేనా? ఇవి బీహార్కి సంబంధించిన కొన్ని ఫోక్ డాన్సెస్ అండి. ఓకే? అయితే మనకి ఇప్పుడు గ్రూప్ డి అనేది అప్లికేషన్ స్టార్ట్ అయింది కదా. గ్రూప్ డి అప్లికేషన్ స్టార్ట్ అయింది మనకి 31st నుంచి. అయితే గ్రూప్ డికి సంబంధించిన అప్లికేషన్ ఎలా అప్లై చేయాలనేది కానీ, లేదంటే పోస్ట్ ప్రిఫరెన్స్, జోన్ ప్రిఫరెన్స్, మనకి ఏ జోన్ అయితే బాగుంటుంది, ఏపీ తెలంగాణ వాళ్ళకి ఏ జోన్ అయితే బాగుంటుంది. ఓకేనా? అలా మనకి గ్రూప్ డికి సంబంధించిన ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. దానికి సంబంధించిన పోస్ట్ ప్రిఫరెన్స్ కానీ, జోన్ ప్రిఫరెన్స్ కానీ, మేల్ అయితేనేమి, ఫీమేల్ అయితేనేమి, ఓకేనా? అవి మనకి వీడియో అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా వీడియో చేస్తాను. మీరు అది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తేనే. ఓకేనా? మాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్రూప్ డికి ఎప్పటి నుంచే మనం ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. ఓకే? ప్రిపరేషన్ ప్లాన్ కావాలన్నా సరే మీరు ఎలా చదివితే ఎగ్జామ్ అనేది క్వాలిఫై అవుతారు అనేది మనం ఇప్పటి నుంచో ప్లాన్ చేసుకోవాలి. మనం ఎగ్జామ్ 1 మంత్ ఉందన్నప్పుడు చదివితే మాత్రం అవ్వదు. ఓకేనా? సో అప్లికేషన్ ఎప్పుడైతే నోటిఫికేషన్ పడుతుందో, అప్లికేషన్ పెడతావో అప్పటి నుంచే నీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. ఓకే? సో మీకు అలాంటివి ఏం కావాలన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే కనుక చాడ్ లాహో. చాడ్ లాహో ఈజ్ ఏ డ్యాన్స్ ఫెస్టివల్ ప్రైమర్లీ సెలబ్రేటెడ్ బై విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ట్రైబ్స్ ఆఫ్ మేఘాలయ. ఓకే? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ జైంతియా. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే? చాడ్ లాహో అనేది మనకి దేనికి సంబంధించిందంటే మేఘాలయకి సంబంధించి జైంతియా ట్రైబ్స్ వాళ్ళు ఇది సెలబ్రేట్ చేసుకుంటారండి. ఓకే? అయితే మేఘాలయకి సంబంధించిన వాళ్ళ యొక్క ట్రైబ్స్, ఓకే, అదర్ ఫోక్ డాన్సెస్ ఆఫ్ మేఘాలయ అండ్ దేర్ ట్రైబ్స్ చూసుకుంటే కనుక కాషాడ్ సూక్ మైన్సి ఇది ఒక ఫోక్ డాన్స్. ఇది కాసి ట్రైబ్ వాళ్ళు చేసుకుంటారు. నెక్స్ట్ బెహడిన్ క్లామ్ ఇది జైన్సియస్ వాళ్ళు చేసుకుంటారు. వాంగ్లా అనే ఫెస్టివల్ని గౌరస్ వాళ్ళు చేసుకుంటారు. చాద్ శుక్ర అనే ఫెస్టివల్ని జైన్సియా వాళ్ళు చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ కొంచెం చూసుకుంటే కనుక విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డాన్సెస్ ఆఫ్ గోవా ఆర్ పెర్ఫార్మ్డ్ టు సెలబ్రేట్ విక్టరీ ఆఫ్ ది మరాఠా వారియర్స్ ఓవర్ ది పోర్చుగీస్. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? అయితే గోడో మోడ్ని ఆప్షన్ ఏంటంటే గోడో మోడ్ని ఏం ఫెస్టివల్ అది? గోడో మోడ్ని అంటే ఏంటంటే ఇది ఆర్ట్స్ డ్యాన్స్ అండి. ఆర్ట్స్ డ్యాన్స్ ఇది ఎక్కడ జరుపుకుంటారంటే తానేలో జరుపుకుంటారు. ఓకే? తానేలో జరుపుకుంటారు. నెక్స్ట్ సత్తారిలో జరుపుకుంటారు. అండ్ నియర్ బై విలేజెస్లో ఇది జరుపుకోవడం అనేది అవుతుంది. అయితే తానే అనగానే మనకి మహారాష్ట్ర వస్తుంది. ఓకేనా? అయితే దీనికి సంబంధించిన అదర్ ట్రెడిషనల్ డ్యాన్సెస్ ఆఫ్ గోవాకి సంబంధించి మిగిలిన ట్రెడిషనల్ డ్యాన్సెస్ అనేది చూసుకుంటే కనుక మొనేలం ఫుగ్డి అనేది గోవాకి సంబంధించిన ఇంపార్టెంట్ ఫెస్టివల్ అండి. ఓకే? ఇంపార్టెంట్ డ్యాన్స్ మనకి ఫుగ్డి అనగానే గోవాకి సంబంధించిన ఇంపార్టెంట్ డ్యాన్స్ అండి. చాలా ప్రీవియస్ క్వశ్చన్స్లో ఇది అడిగాడు. ఫుగ్డి అనేది ఏ స్టేట్కి సంబంధించింది అనేసి. ఓకేనా? నెక్స్ట్ దాలో, తల్గాడి, టోనేమిల్, బాందాప్, జాగోర్, కోరెడిన్హో అనేది పోర్చుగీస్ సంబంధించి. ఓకేనా? నెక్స్ట్ దాంగా డ్యాన్స్ అండ్ వీరభద్ర. ఓకేనా? క్లియర్? నెక్స్ట్ కొంచెం చూసుకుంటే కనుక విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వార్ డాన్సెస్ ఈజ్ పెర్ఫార్మ్డ్ ఇన్ గదా ఫెస్టివల్ అండ్ ఈజ్ పెర్ఫార్మ్డ్ బై ది ట్రైబ్స్ ఆఫ్ నాగాలాండ్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ రేంగ్మా. ఏంటంటే రేంగ్మా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే? అయితే నాగాలాండ్కి సంబంధించిన అదర్ డాన్సెస్ అనేది ఇక్కడ మనం కింద చూసుకుంటే కనుక నాగాలాండ్కి సంబంధించిన అదర్ డాన్సెస్ అనేవి చూసుకుంటే మోడ్సే, అలియట్టు. ఇక్కడ మధ్యప్రదేశ్ సంబంధించిన ఇది ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, ఇది మధ్యప్రదేశ్ సంబంధించిందండి, జావారా. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ దాల్కాయని ఇచ్చాడు కదా, ఇది చూసుకుంటే
ఒడిస్సాకి సంబంధించిందండి. ఇది ఒడిస్సాకి సంబంధించింది. ఇది మధ్యప్రదేశ్‌కి సంబంధించిందండి. నెక్స్ట్ కింద లాస్ట్‌లో గరడి అని ఇచ్చాడు. ఇదేమంటే పుదుచ్చేరికి సంబంధించిందండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్లాసికల్ డాన్స్ ఫార్మ్స్ ఆర్ ది యాక్టర్స్ ఫేసెస్ పెయింటెడ్ టు సింబలైజ్ ది టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ దే ఆర్ ప్లేయింగ్. దే ఆర్ ప్లేయింగ్. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ కథాకళి. ఓకేనా? కథాకళి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. కథాకళి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనండి. ఇప్పుడు చూసుకుంటే డాష్ డాన్స్ ఇస్ ఎంబెడెడ్ ఇన్ ది స్టోరీస్ ఫ్రమ్ ది ఎపిక్ మహాభారత రామాయణ అండ్ పురాణాస్. ఓకే. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ కథాకళి. కథాకళి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనండి. లిటరలీ స్టోరీ ప్లే. లిటరలీ కథాకళి అనగానే దాని అర్థం ఏంటంటే స్టోరీ, అంటే స్టోరీ, ఒక స్టోరీని మహాభారతాన్ని కానీ రామాయణాన్ని కానీ అదర్ పురాణాస్, ఏవైనా అదర్ పురాణాలు మనకి ఆ స్టోరీ ఆ డాన్స్లోనే ఆ స్టోరీ అనేది మనకి కనిపిస్తుంది అనమాట. ఓకేనా? ఈ క్లాసికల్ డాన్స్ ఫ్రమ్ కేరళ. ఇది కేరళకి సంబంధించిన క్లాసికల్ డాన్స్. ఓకే. అయితే దీన్ని ఏమంటామంటే హెవీ అండ్ ఎలాబరేట్ మేకప్, ఇంట్రికేట్ కాస్ట్యూమ్స్ అండ్ డ్రమటికల్ ఎక్స్ప్రెషన్స్. ఓకే. డ్రమటికల్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయండి ఇందులో కథాకళిలో. ఓకేనా? నెక్స్ట్ కొంచెం చూసుకుంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇండియన్ ట్రైబల్ డాన్సెస్ ఈజ్ ప్రివలెంట్ ఇన్ ది అరకు వ్యాలీ నియర్ విశాఖపట్నం. అరకు వ్యాలీ అనగానే మనకి ఆన్సర్ ఏపీకి సంబంధించింది దింసా. ఓకేనా? దింసా అండి. దింసా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అయితే మనకి ఇంపార్టెంట్ డాన్స్ ఫామ్స్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన డాన్స్ ఫామ్స్ అనేవి చూసుకుంటే చూడండి, బుట్టబొమ్మలు, డప్పు డ్యాన్స్, కోలాటం, లంబాడ, వీరనాట్యం, కోయ నృత్యం. ఓకేనండి. ఇది ఇక్కడ చూసుకుంటే బాగురుంబ ఈజ్ ఏ ఫోక్ డాన్స్ ఆఫ్ అస్సాం. ఇక్కడ మనకి ఇచ్చాడు కదా, ఇది బాగురుంబ అనేది మనకి అస్సాంకి సంబంధించిందండి. ఓకేనా? అస్సాంకి సంబంధించింది. ఇది ఎవరు చేసుకుంటుంటే బోడో ట్రైబ్స్ వాళ్ళు జరుపుకుంటారు. ఓకేనా? బోడో ట్రైబ్స్ వాళ్ళు. ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ చూసుకుంటే కనుక బోర్డో చామ్ అనేది ఉంది కదా, ఇది అరుణాచల్ ప్రదేశ్ సంబంధించిందండి. అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించింది. ఓకేనా? ఈ జూమారీస్ అనేది ఉంది కదా, జూమార్ అనేది మనకి ఇది అస్సాంకి సంబంధించింది. టీ ట్రైబ్స్ వాళ్ళు ఉంటారు కదా. ఓకేనా? ఇది అస్సాంకి సంబంధించింది. టీ ట్రైబ్స్ వాళ్ళు జరుపుకుంటారండి. ఓకే. క్లియర్. నెక్స్ట్ చూసుకుంటే విచ్ ఇండియన్ క్లాసికల్ డాన్స్ ఫామ్ ఈజ్ ఏ కాంపోజిషన్ ఇన్ మియటి లాంగ్వేజ్. ఓకే. మియటి లాంగ్వేజ్. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ మణిపురి. మణిపురి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. మణిపూర్ సంబంధించిన అదర్ క్లాసికల్ డాన్సెస్ అనేవి చూసుకుంటే కనుక ఓకే, ద క్లాసికల్ డాన్స్ ఆఫ్ మణిపూర్ ఈజ్ మణిపురి. ఓకే. మణిపూర్కి సంబంధించిన క్లాసికల్ డాన్స్ ఏంటంటే మణిపురి అండి. ఓకేనా? ఇంకా సంకీర్తన, రాసలీల అండ్ లివ్లీ పాంగ్ డ్రమ్ డాన్సెస్ అనేవి మణిపూర్కి సంబంధించినవండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే కనుక విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డాన్స్ ఈజ్ పెర్ఫార్మ్డ్ ఇన్ గోవా డ్యూరింగ్ ది ఫెస్టివల్ గణేష్ చతుర్థి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఫుగ్డి అనగానే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఇది గోవా. ఆల్రెడీ చాలాసార్లు ఇది ప్రీవియస్ అడిగాడు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డాన్స్ ఫార్మ్స్ ఎమోట్స్ a play through dancing in which this song is customarily in Manipuri language. The correct answer is Mohiniyattam. Okay, Mohiniyattam. Okay, Mohiniyattam అనేది క్లాసికల్ డాన్స్ ఆఫ్ కేరళ అండి. ఇది దేనికి సంబంధించిందంటే కేరళకు సంబంధించింది. ఓకేనా? కేరళకు సంబంధించిన క్లాసికల్ డాన్స్. ఓకే. నెక్స్ట్ చూసుకుంటే మోహినియాట్టం ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ట్రెడిషనల్ డాన్స్ స్టైల్. ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మోహినియాట్టం అనగానే ఇది ఏ శైలిలోకి వస్తుందంటే లాస్య అండి. ఓకేనా? లాస్య స్టైల్. ఓకే. లాస్య స్టైల్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ కౌలం ఈజ్ ఏ ఫేమస్ డాన్స్ ఆఫ్ మిజోరం అండి. మిజోరం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కౌలం అనేది డాన్స్ ఆఫ్ ది గెస్ట్స్ అండి. ఓకేనా? అయితే మిజోరాంకి సంబంధించిన రిలేటెడ్ డాన్సెస్ చూసుకుంటే కనుక చూడండి, చీరవ్, సరళంకాయ్, సొలకాయ్, చైలం. ఓకేనా? పేర్లన్నీ డిఫరెంట్ ఉంటాయి చూడండి, నార్త్ సైడ్ నేమ్స్ కదా. నెక్స్ట్ చాంగ్లిజాం, చైలం, తగ్లం, జంగ్లం. ఓకేనా? నెక్స్ట్ కొంచెం చూసుకుంటే తేరా తాలి. ఓకే. తేరా తాలి ఫోక్ డాన్స్ ఈజ్ ప్రైమర్లీ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ రాజస్థాన్ అండి. రాజస్థాన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఏంటండి? తేరా తాలి డాన్స్ అనేది రాజస్థాన్కి సంబంధించిన ఫోక్ డాన్స్ అండి. అయితే రిలేటెడ్ ఫోక్ డాన్సెస్ అని మనం చూసుకుంటే కనుక
చారి, గోమార్, కల్బేలి. మనకి ఇంపార్టెంట్ రాజస్థాన్ అనగానే గోమార్ అండ్ కల్బేలి చాలా చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు కూడా అడిగాడు. నెక్స్ట్ కత్ పుట్లీ డాన్స్ అండ్ గైర్ ఫోక్ డాన్స్. ఏంటంటే గైర్ ఫోక్ డాన్స్. ఓకేనా? అయితే మనకి ఇక్కడ తేరా తాలి అన్నాం. ఓకే, తేరా తాలి అనేసి చెప్పాం. తేరా తాలి అనేది రాజస్థాన్కి సంబంధించింది అని చెప్పాం. అయితే ఇది ఏ దేవుడికి ప్రైజ్ చేస్తారంటే గాడ్ రామ్దేవ్జీ. గాడ్ రామ్దేవ్జీ. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, మట్కీ డాన్స్. ఏంటంటే మట్కీ డాన్స్ ఈజ్ ఏ ఫేమస్ ఫోక్ డాన్స్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్. అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ అని అడిగాడు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ మధ్యప్రదేశ్ అండి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ మధ్యప్రదేశ్. ఓకేనా? మట్కీ డ్యాన్స్ మనకి అదర్ ట్రెడిషనల్ డాన్సెస్ కూడా ఇది ఓకే. మట్కీ డాన్స్ అనేది ఏ రీజన్లో జరుపుకుంటారు అనేది చూసుకుంటే కనుక మాల్వా రీజన్ అండి. ఎక్కడండి అది? మాల్వా రీజన్లో జరుపుకోవడం అనేది అవుతుంది. అయితే మనకి మధ్యప్రదేశ్ సంబంధించి అదర్ ఫోక్ డాన్సెస్ అనేది చూసుకుంటే కనుక ఓకే, జావారా. ఏంటంటే జావారా, గ్రీడా, చైత్ర, కక్సర్, కర్మ, మాంచ్, తిర్తాలి, పర్దోని అండ్ కనారా అనేవి మనకి మధ్యప్రదేశ్ సంబంధించిన మిగిలిన ఓకే అదర్ ట్రెడిషనల్ డాన్సెస్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే కనుక పదయాని. ఏంటంటే పదయాని. పదయాని ఏ లోకల్ డాన్స్ ఫామ్ ప్రైమర్లీ పెర్ఫార్మ్ ఇన్ డాష్ టు ప్లీజ్ గోడెస్ భద్రకాళి. భద్రకాళి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ కేరళ. ఎక్కడండి అది? కేరళ అండి. పదయాని ఎక్కడ? కేరళ. ఓకే, కేరళ సంబంధించిన మిగిలిన డాన్సెస్ అని చూసుకుంటే కనుక కోల్కాలి, ముడియట్టు. ఏంటండి? కోల్కాలి, ముడియట్టు, ఉప్పాన, కుమ్మట్టికాలి, చవిట్టు నాటకం. ఏంటంటే చవిట్టు నాటకం. ఓకేనా? పదయాని అంటే ఏంటంటే రో ఆఫ్ వారియర్స్ అండి. పదయాని అంటే ఏంటంటే రో ఆఫ్ వారియర్స్. పదయాని అంటే రో ఆఫ్ వారియర్స్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ అనేది చూసుకుంటే కనుక ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా ఈజ్ హోజ్గిరి డ్యాన్స్ ప్రీడామినెంట్లీ పెర్ఫార్మ్డ్. ఏంటంటే హోజ్గిరి అంటే ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ త్రిపుర. ఏంటంటే త్రిపుర. త్రిపుర ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ద హోజ్గిరి డ్యాన్స్ ఈజ్ పెర్ఫార్మ్డ్ డ్యూరింగ్ ది హోజ్గిరి ఫెస్టివల్స్ ఆర్ లక్ష్మీ పూజ. హోజ్గిరి డ్యాన్స్ ఈజ్ పెర్ఫార్మ్ డ్యూరింగ్ ది హోజ్గిరి ఫెస్టివల్స్ ఆర్ లక్ష్మీ పూజ టైంలో హోజ్గిరి ఫెస్టివల్ అనేది జరుపుకుంటారు. ఓకే, హోజ్గిరి డ్యాన్స్ అనేది చేస్తారు. అయితే ఇది ఎప్పుడంటే ఫుల్ మూన్ నైట్ ఫాలోయింగ్ దుర్గా పూజ. ఓకే, విచ్ అకర్స్ ఆన్ ది ఫుల్ మూన్ నైట్ ఫాలోయింగ్ దుర్గా పూజ టైంలో చేస్తారు. ఇవి టిపికల్లీ ఏ ఫ్యూ డేస్ ఆఫ్టర్ దసరా. దసరా తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇది జరుపుకుంటారండి. ఓకేనా? నెక్స్ట్ కొంచెం చూసుకుంటే ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ ఈజ్ చౌ ఫ్యాట్ డాన్స్. చౌ ఫ్యాట్ డాన్స్. చౌ ఫ్యాట్ ఆల్రెడీ ప్రీవియస్ చాలా సార్లు అడిగాడు. సిక్కిం. సిక్కిం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, చౌ ఫ్యాట్ అనగానే స్నోయి రేంజ్ అండి. స్నోయి రేంజ్. చౌ అండ్ వర్షిప్ అంటే ఓకే, ఫ్యాట్ అంటే వర్షిప్ అండి. ఇక్కడ చౌ అంటే స్నోయి రేంజ్ అండి. ఏంటండి? స్నోయి రేంజ్. ఫ్యాట్ అనగానే మనకి ఫాట్ అనగానే వర్షిప్. ఓకే, పూజ చేయడం, పూజించడం. ఓకే, వర్షిప్ అనగానే ఫ్యాట్ అనగానే వర్షిప్. ఓకే, ది ఫోక్ డాన్స్ ఆఫ్ సిక్కిం పెర్ఫార్మ్డ్ ఏ హోనర్ ఆఫ్ మౌంట్ కాంచన్జంగా. ఏంటంటే మౌంట్ కాంచన్జంగా. ఓకే, అదర్ ఫోక్ డాన్సెస్ అనేవి సిక్కిం చూసుకుంటే కనుక సిక్మారి, సింగి చామ్. ఓకే, ఆర్ స్నో లైన్ డాన్స్. సింగి చామ్ అనే స్నో లైన్ డాన్స్ అన్నా సరే ఇది మనకి సిక్కింకి రిలేటెడ్ అండి. నెక్స్ట్ యాక్చమ్. నెక్స్ట్ కుకూరి నాచ్ అనేవి సిక్కింకి సంబంధించిన కొన్ని డాన్స్ ఫామ్స్ అండి. ఓకే, నెక్స్ట్ కూకీ డ్యాన్స్. కూకీ డ్యాన్స్ ఇది ఏ స్టేట్ నుండి అవుతుంది? కూకీ ఫోక్ డ్యాన్స్ అనగానే మనకి నాగాలాండ్ అండి. ఓకేనా? నాగాలాండ్ సంబంధించిన డ్యాన్స్. ఓకే, నాగాలాండ్ సంబంధించిన డ్యాన్స్ అండి. ఇది ఎవరు చేసుకుంటారంటే కూకీ ట్రైబ్ వాళ్ళు జరుపుకుంటారు. ఎవరండి? కూకీ ట్రైబ్ వాళ్ళు జరుపుకుంటారండి. కూకీ ట్రైబ్. ఓకేనా? అయితే నాగాలాండ్ సంబంధించిన మేజర్ ఫోక్ డాన్సెస్ అనేవి చూసుకుంటే కనుక నాగాలాండ్ మోడ్సే, అగోర్సి కుకుల, బటర్ఫ్లై డాన్స్, అలియట్టు, వార్ డాన్స్ అండ్ జీలింగ్ డాన్స్. ఓకేనండి? నెక్స్ట్ కొంచెం చూసుకుంటే కనుక యక్షగాన కర్ణాటక. ఓకే, యక్షగాన ఫోక్ డ్యాన్స్. సెకండ్ అనేది కర్ణాటక అండి. కర్ణాటక. ఓకేనా? కర్ణాటక. యక్షగాన ఈజ్ ఏ ట్రెడిషనల్ ఫోక్ డ్యాన్స్ ఫామ్ పాపులర్లీ ఇన్ కోస్టల్ డిస్ట్రిక్ట్స్. పాపులర్లీ ఎక్కడ జరుపుకుంటారంటే కోస్టల్ డిస్ట్రిక్ట్లో ఇది ఎక్కువ జరపడం అనేది జరుగుతుంది. అయితే కర్ణాటక సంబంధించిన వేరే ఇంకా ఫోక్ డాన్సెస్ ఫామ్స్ అనేది చూసుకుంటే కనుక డొల్లు కునిత, హులివేష. ఏంటంటే హులివేష, కాంసాలే. ఏంటంటే కాంసాలే, పూజా కునిత. ఓకే, సుగ్గి కునిత, వీరాగసే అండ్ కరాగా.
ఓకే, క్లియర్. నెక్స్ట్ వచ్చి చూసుకుంటే లాంగ్వీర్ నృత్య. ఓకే, ఏంటండి లాంగ్వీర్ నృత్య. ఇది ఎక్కడంటే ఉత్తరాఖండ్ అండి. ఓకే, ఉత్తరాఖండ్. ఓకే, లాంగ్వీర్ నృత్య ఎక్కడండి? ఉత్తరాఖండ్. ఓకే, మనకి ఫెస్టివల్ ఫెస్టివల్ నేమ్, ఫెస్టివల్ కానీ ఫోక్ డాన్సెస్ కానీ నేమ్ వినంగానే మనకి స్టేట్ గుర్తు రావాలి. ఓకే, స్టేట్ గుర్తు రావాలి. ఆర్ స్టేట్ పేరు అనగానే మనకి ఫెస్టివల్స్ కానీ, ఓకేనా, ఫెస్టివల్స్ కానీ, డ్యాన్స్ ఫామ్స్ కానీ, నెక్స్ట్ నేషనల్ పార్క్స్ కానీ, ఓకేనా, నేషనల్ పార్క్స్ కానీ, నెక్స్ట్ వెట్లాండ్స్ కానీ, ఓకేనండి, నెక్స్ట్ బయోడైవర్సిటీస్, నెక్స్ట్ హెరిటేజ్ సైట్స్. ఇలా మనకి స్టేట్ పేరు చెప్పగానే ఇలాంటివి స్టాటిక్ జీకేకి రిలేటెడ్గా ఇవన్నీ మనకి గుర్తు రావాలండి. ఓకే, ఇక్కడ ఆన్సర్ చూసుకుంటే కనుక కరెక్ట్ ఆన్సర్ ఉత్తరాఖండ్. ఏంటది? లాంగ్వీర్ నృత్య. అయితే అదర్ ఫోక్ డాన్సెస్ అనేది చూసుకుంటే జోరా, చోలియా, వరాడనాది, పాండవ నృత్య, చంచేరి, చాపేలి, తాలి, ఋషి నృత్య, జాగ్వార్స్. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డాన్సెస్ డెవలప్డ్ ఇన్ ది మోన్స్టరీస్ ఆఫ్ అస్సాం. ద కరెక్ట్ ఆన్సర్ సత్రియ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సత్రియ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చి చూసుకుంటే కనుక చౌ ఇది ఏ స్టేట్కి సంబంధించిన అడుగుతున్నాడో కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే కనుక జార్ఖండ్ అండి. జార్ఖండ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, అయితే జార్ఖండ్ సంబంధించి ఏంటనేది చౌ అనేది ఏ స్టేట్ అంటే జార్ఖండ్ అండి. క్లియర్. నెక్స్ట్ గుగ్గా ఈజ్ ఏ ఫేమస్ రిచువలిస్టిక్ డాన్స్ ఆఫ్ డాష్ స్టేట్ అని అడుగుతున్నాడు. విచ్ ఈజ్ పెర్ఫార్మ్డ్ ఇన్ ది ప్రొసెషన్ టేకెన్ అవుట్ ఇన్ మెమరీ ఆఫ్ గుగ్గా పీర్. ఓకే, ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ హర్యానా అండి. హర్యానా. అయితే మనకి హర్యానాకి సంబంధించిన కొన్ని డాన్సెస్ అనేవి చూసుకుంటే కనుక ఫాల్గున్ డాన్స్, లూర్ డాన్స్, దాప్ డాన్స్, కోరియా డాన్స్, సాంగ్ డాన్స్, ఓకే, ధామల్ డాన్స్, జూమర్ డాన్స్. హర్యానాకి సంబంధించిన మనకి డాన్స్ ఫామ్స్ అనేవి ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. చూడండి, ప్రతి దీంట్లో డాన్స్ అని ఉంది. అలాగనే అన్ని డాన్స్ వల్ల హర్యానా అయిపోవు. ఓకే, సో క్లియర్గా చదువుకొని గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ చాంగ్ డాన్స్. ఓకే, చాంగ్ డాన్స్ అక్కడ మనం సాంగ్ డాన్స్ అని చెప్పామండి. ఎస్ఏఎన్జి సాంగ్ డాన్స్ అనేది ఇది మనకి హర్యానాకి సంబంధించి. ఓకేనా, హర్యానాకి సంబంధించి. సో ఇక్కడ చాంగ్ డాన్స్ సిహెచ్ చూడండి. చాంగ్ డాన్స్ అనేది రాజస్థాన్కి సంబంధించండి. ఓకే, రాజస్థాన్కి సంబంధించి గుర్తుపెట్టుకోండి. క్లియర్. ఓకే, నెక్స్ట్ గిద్దా డాన్స్. గిద్దా అనగానే మనకి పంజాబ్. ఓకేనా, గిద్దా అనగానే మనకి పంజాబ్. నెక్స్ట్ ఇక్కడ మనకు ఫేమస్ ఫెస్టివల్ అటు ఉందండి, లవని. ఓకేనా, లవని ఫెస్టివల్ కూడా మనకి పంజాబ్కి సంబంధించండి. ఏంటంటే ఇది ఫెస్టివల్. ఓకే, నేను గిద్దా డాన్స్ అనగానే ఏమని చెప్పాను? పంజాబ్. ఓకే, మనం క్వశ్చన్ చూడంగానే ఆన్సర్ మైండ్లో రావాలి. ఓకే, క్వశ్చన్ చూడంగానే మనకి ఆన్సర్ అనేది మైండ్లోకి రావాలి. ఓకే, అయితే పంజాబ్కి సంబంధించిన మిగిలిన డాన్స్ ఫామ్స్ చూసుకుంటే కనుక బాంగ్రా, డాఫ్, లుడ్డి, జాగో, దామల్. క్లియర్. నెక్స్ట్ విచ్ క్లాసికల్ డాన్స్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై ది గ్రేట్ వైష్ణవ సెయింట్ అండ్ రీఫార్మర్ ఆఫ్ అస్సాం. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ అస్సాంకి సంబంధించిన డాన్స్ ఫామ్స్ అనగానే మనకి సత్రియ పెట్టాలి. ఇక్కడ మనకి చూడండి, కథక్ అవుతుందా కాదు, కూచిపూడి అవుతుందా కాదు, ఒడిస్సీ అవుతుందా కాదు, అస్సాం అనగానే మనకి క్లాసికల్ డాన్స్ ఏమన్నాడు? క్లాసికల్ డాన్స్ ఆఫ్ క్లాసికల్ డాన్స్ ఫామ్ ఆఫ్ అస్సాం అనగానే కరెక్ట్ ఆన్సర్ సత్రియ అండి. క్లియర్. ఓకే, నెక్స్ట్ జాగో అండ్ చోమ్ ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. అదర్ ఫోక్ డాన్సెస్ అనేసి నేను ఇంతకు ముందే చెప్పాను. అది జాగోయ్ అండ్ చోలం ఆర్ 2 divisions in the Indian classical dance form of. The correct answer is Manipuri. క్లియర్. ఓకేనండి. నెక్స్ట్ భరతనాట్యం చూసుకుంటే తమిళనాడు కింద వస్తుంది. నృత్య అండ్ నాట్య. ఓకే, నృత్య అండ్ నాట్య. కథాకళి చూసుకుంటే కేరళ కింద వస్తుంది. సాత్విక. ఓకే, సాత్విక్, రాజసిక్ అండ్ తమాసిక. ఇందులో ఇవన్నీ డివిజన్స్ అండి. కథాకళికి సంబంధించిన డివిజన్స్ ఏంటంటే ఓకే, సాత్విక, రాజసిక అండ్ తమసిక. భరతనాట్యం చూసుకుంటే తమిళనాడుకి సంబంధించి నృత్య అండ్ నాట్య. క్లియర్. డివిజన్స్ అయితే మనకి మణిపూర్లో టూ డివిజన్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ కథాకళికి వచ్చి చూసుకుంటే కనుక 3 divisions ఉంటాయి. నెక్స్ట్ భరతనాట్యం చూసుకున్నా సరే 3 divisions అనేవి ఉండడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే ద చౌ డాన్సెస్ ఆఫ్ డాన్స్ ఆర్గనైజ్ ఏ ఫెస్టివల్ నేమ్
Chow Jumar Utsav, where an open stage is designed for the performance by Chow groups. The correct answer is West Bengal and intent the correct answer is West Bengal. Clear? నెక్స్ట్ వన్ చూసుకోండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ ఆర్ యూటీస్ ఈజ్ రోఫ్ ఫోక్ డాన్స్. ఇది మనకి చాలా ప్రీవియస్ ఇయర్లో చాలా సార్లు ఈ క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. చౌ రూఫ్ అనగానే మనకి గుర్తు రావాల్సింది యూటీ జమ్మూ అండ్ కాశ్మీర్ అండి, జమ్మూ అండ్ కాశ్మీర్. ఓకే, క్లియర్? రూఫ్ ఈజ్ ఏ పాపులర్ డాన్స్ ఫామ్ performed by women during wedding and other celebration. ఉమెన్ వెడ్డింగ్స్ ఉమెన్స్ పెర్ఫామ్ చేస్తారు. అది ఏ టైం అంటే వెడ్డింగ్స్ అండ్ అదర్ సెలబ్రేషన్స్ టైంలో. ఓకే, నెక్స్ట్ బవాయ్ అనగానే మనకు గుర్తు రావాల్సింది రాజస్థాన్. బవాయ్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే రాజస్థాన్. ఓకే, బవాయ్ ఈజ్ పెర్ఫార్మ్డ్ బై బోత్ మెన్ అండ్ ఉమెన్ బిలాంగ్ టు కల్బేలి జాత్, మీనా, బిల్, కుమార్ ట్రైబల్ కమ్యూనిటీస్. కల్బేలి కమ్యూనిటీస్ వాళ్ళు, జాత్ కమ్యూనిటీ, మీనా, బిల్, కుమార్ ట్రైబల్ కమ్యూనిటీస్ వాళ్ళు ఇది పెర్ఫామ్ చేస్తారండి, జరుపుకుంటారండి. ఓకేనా? అయితే మిగిలిన రాజస్థాన్ సంబంధించి మిగిలిన డాన్సెస్ చూసుకుంటే కనుక గూమర్, కాట్పుటి, ఫైర్ డాన్స్, భోపా, చాంగ్, తెరా తాలి. ఆల్రెడీ మనం తెరా తాలి గురించి చెప్పుకున్నాం. ఓకే, స్టార్టింగ్. నెక్స్ట్ గెయిర్ అండ్ కాంచిచ్ గోరి. ఓకే, నెక్స్ట్ కొంచెం చూసుకుంటే వాట్ ఈస్ నోన్ యాజ్ ది ఏకహర్య వేర్ వన్ డాన్సర్స్ టేక్స్ ఆన్ మెనీ రోల్స్ ఇన్ సింగిల్ పెర్ఫార్మెన్స్. ఇది చెప్పొచ్చండి, మీరే ఆన్సర్ చెప్పొచ్చు. ఓకే, what is known as to be Ekaharya, where one dancer takes on many roles in a single performance. The correct answer is Bharatanatyam. Clear? Next, features the dance involves traditionally movements of the leg, hip and arm. Expressive eye movements and hand gestures are used to convey emotions, to emphasize bhav, rag, ras and tal. The person who conducts the dance recitation is the not one. ఓకే, ఇది మన భరతనాట్యం గురించి ఫుల్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇదండి. ఓకేనా, భరతనాట్యం గురించి చెప్తున్నాడు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డాన్సెస్ ఈజ్ లిస్టెడ్ ఇన్ ది యునెస్కో లిస్ట్ ఆఫ్ ఇంటాంగిబుల్ కల్చర్ హెరిటేజ్ ఆఫ్ ది ఇండియా సిన్స్ 2010? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ కల్బేలి ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, రాజస్థాన్. ఓకే, కల్బేలి రాజస్థాన్. ఓకే, దీనికి ఇంకో పేరు కూడా ఉంది, సపేరా డాన్స్ అంటారండి. సపేరా డాన్స్, స్నేక్ చార్మర్ డాన్స్. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే బోటియా డాన్స్ ఏంటండి, బోటియా డాన్స్ ఇది ఏ స్టేట్ సంబంధించిందంటే ఉత్తరాఖండ్ అండి, ఉత్తరాఖండ్. బోటియా డాన్స్ ఇస్ పెర్ఫార్మ్డ్ బై ది బోటియా ట్రైబ్. ఎవరండి? బోటియా ట్రైబ్ వాళ్ళు జరుపుకుంటారండి. ఓకేనా, బోటియా ట్రైబ్ వాళ్ళు మనకి బోటియా డాన్స్ అనేది ఉత్తరాఖండ్లో జరపడం జరుగుతుంది. అయితే అదర్ ఫోక్ డాన్సెస్ అనేది చూసుకుంటే కనుక జోరా, చోలా, లాంగ్వేర్ నృత్య ఆల్రెడీ చెప్పుకున్నాం, భరతనాట్యం, పాండవ్ నృత్య, చంచేరి, చాపేలి. ఓకే, నెక్స్ట్, విత్ రిఫరెన్స్ టు sailor dance, consider the following statements and select the correct option. ఓకే, ఇక్కడ దేని గురించి అడిగాడు? సెయిలర్ డాన్స్. అసలు మన సెయిలర్ డాన్స్ అంటే మనకు ముందు తెలియాలి. ఓకే, సెయిలర్ డాన్స్ ఇది ఏ స్టేట్ సంబంధించిందంటే ఛత్తీస్గఢ్. ఓకేనా, ఇది ఏ స్టేట్ అంటే ఛత్తీస్గఢ్ సంబంధించింది. అయితే ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చూడండి. దిస్ డాన్స్ ఇస్ పెర్ఫార్మ్డ్ ఓన్లీ బై బాయ్స్ ఆఫ్టర్ ది హార్వెస్ట్ సీజన్ ఇన్ హిందూ మంత్ ఆగన్, నవంబర్ డిసెంబర్ మధ్యలో ఇది జరుపుకుంటారు. అదర్ ఫోక్. ఓకే, ఇక్కడికి చూడండి. అయితే ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్స్, ఈ 3 స్టేట్మెంట్స్ అనేవి చూసుకుంటే కనుక ఏ గ్రూప్ కంపారిజన్ ఆఫ్ మేల్ పెర్ఫార్మర్స్, ఇది రైట్ అండి. ఆల్రెడీ మన ఇక్కడ సైలర్ డాన్స్ గురించి చూసేటప్పుడు అనుకున్నాం కదా, ఇది మేల్ పెర్ఫార్మర్స్ ఉంటారని. నెక్స్ట్, ద డాన్స్ ఈజ్ పెర్ఫార్మ్డ్ విత్ బ్యాంబో స్టిక్స్. మనకి బ్యాంబో స్టిక్స్ తో చేస్తారు, ఇది రైట్ అండి. ఓకే, నెక్స్ట్, ఇట్ ఈజ్ పెర్ఫార్మ్డ్ ఆఫ్టర్ ది కటింగ్ ఆఫ్ క్రాప్స్. ఇక్కడ హార్వెస్ట్ సీజన్ ఉన్నాం కదా, కటింగ్ ఆఫ్ క్రాప్స్. ఈ 3 రైట్. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఏబిసి. నెక్స్ట్ చూసుకుంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డాన్స్ ఇస్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ది ఒడియా కల్చర్? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ కథాకళి. ఓకేనా, నెక్స్ట్, వాట్ ఆర్ ది 2 మెయిన్ పార్ట్స్ కరెస్పాండింగ్ టు లాస్య అండ్ తాండవ ఎలిమెంట్స్ ఇన్ మణిపురి డాన్స్? కరెక్ట్ ఆన్సర్ జాగోయ్ అండ్ చోమ్. 2 మెయిన్ పార్ట్స్ మణిపురి అనగానే జాగోయ్ అండ్ చోలం. ఆల్రెడీ ఇందాక మనం మణిపూరి ఫోక్ డాన్సెస్ గురించి 2 డివిజన్స్ అనేవి మనం చెప్పుకున్నాం. ఆ 2 డివిజన్స్ మెయిన్ స్టైల్స్ ఏంటంటే జాగోయ్ విచ్ ఇస్ జెంటిల్ అండ్
చోళం విచ్ ఇస్ vigorous. ఓకే, ఓకేనండి. లాస్య అండ్ తాండవ ఎలిమెంట్స్ అంటే ఇవి. ఓకే, నెక్స్ట్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ మేకప్స్ వేషం ఆర్ యూజ్డ్ ఫర్ ది పెర్ఫార్మెన్స్ ఆఫ్ కథాకళి డ్యాన్స్? కథాకళి డ్యాన్స్. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ 5 అండి. 5. ఓకే, క్లియర్. ఏంటంటే అవి 5 మేకప్స్ ఏంటంటే చూసుకుంటే కనుక కత్తి, పచ్చ, థాడి, మినుక్కు అండ్ కర్రీ. ఓకే, కర్రీ. ఓకేనండి. నెక్స్ట్ ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్ ఈజ్ అన్ అంబ్రెల్లా అండర్ విచ్ ఆఫ్ ది వేరియస్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ whose theory and practice can be traced to Sanskrit text, Natya Shastra, the foundational treatise by. Correct answer is Bharata Muni అండి. Bharata Muni. The correct answer is Bharata Muni. Clear? Next one చూసుకుంటే which of the following classical dance forms is usually concluded with Tarangam? Correct answer is Tarangam. Concluded with Tarangam. The correct answer is కూచిపూడి అండి. కూచిపూడి అనగానే మనకి ఇది ఎక్కడ ఏ స్టేట్కి సంబంధించిన ఫోక్ డాన్స్ అంటే ఆంధ్రప్రదేశ్ అండి. క్లియర్. నెక్స్ట్ వన్ చూసుకుంటే అలిరిప్పు, జతిస్వరం, సందం, వర్ణం, తిలానా ఆర్ రెగ్యులర్లీ ప్యాటర్న్స్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్లాసికల్ డ్యాన్స్ ఫార్మ్స్ ఇన్ ఇండియా? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ భరతనాట్యం. భరతనాట్యం. ఓకేనా. తిలానా అంటే ఏంటంటే కంక్లూడింగ్ పీస్ క్యారెక్టరైజ్డ్ బై ర్యాపిడ్ మూమెంట్స్. వర్ణం అంటే ఏంటంటే సెంట్రల్ పీస్ హైలైటింగ్ ది డాన్సర్ స్కిల్ అండ్ టెక్నిక్. ఓకే, ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఏమన్నాడు? అలిరిప్పు అంటే ఇన్వొకేషన్. ఓకే, ఇన్వొకేషన్. జతిసారం అంటే ప్యూర్ డ్యాన్స్. వర్ణం అంటే సెంట్రల్ పీస్. ఓకే, సాందం శబ్దం అనగానే కాంబినేషన్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్. ఓకే, నెక్స్ట్ వచ్చి చూసుకుంటే లాయ్ హరోబా ఇస్ ది ఎర్లియస్ట్ ఫార్మ్ ఆఫ్ డాన్సెస్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్లాసికల్ డాన్స్ ఫార్మ్స్ ఆఫ్ ఇండియా? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ మణిపురి. లా హరోబా ఏంటంటే ఏ స్టేట్ సంబంధించిందంటే మణిపూర్ అండి. మణిపూరి. ఓకే, నెక్స్ట్ ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డాన్స్ ఫార్మ్స్ dating back to the 2nd century BC was found in the caves of Udayagiri and Kandagiri. Okay, Kandagiri. The correct answer is Odisha. Odissi. Okay, Odisha అనేది ఏ స్టేట్ సంబంధించిందంటే ఒడిస్సా అండి. ఒడిస్సా అనేది ఏ స్టేట్ సంబంధించింది? ఒడిస్సా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే కనుక ఫ్రమ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎపిక్ డిడ్ ది గరాడి ఫోక్ డాన్స్ ఆఫ్ పుదుచ్చేరి ఆరిజినేట్? గరాడి ఫోక్ డాన్స్. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ రామాయణ. ఓకేనండి, రామాయణ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే చేరావ్ డాన్స్ బిలాంగింగ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ మిజోరం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకుంటే భరతనాట్యం ఆఫ్ తమిళనాడు హ్యాస్ గ్రోన్ అవుట్ ఆఫ్ ది ఆర్ట్ ఆఫ్ డాన్సెస్ డెడికేటెడ్ టు టెంపుల్స్ అండ్ వాజ్ ఎర్లియర్ నోన్ యాజ్ సాదీర్. ద కరెక్ట్ ఆన్సర్ సాదీర్. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? సాదీర్. ఓకే, నెక్స్ట్ సెలెక్ట్ ది ఇన్కరెక్ట్ కాంబినేషన్ ఆఫ్ ఫోక్ డాన్సెస్ అండ్ ఇట్స్ రెస్పెక్టివ్ స్టేట్. ఇక్కడ మనకి పైకి అనగానే ఓకే చూడండి, ఫస్ట్ చూడండి. దాంగారి గజ మహారాష్ట్ర. ఓకే, దాండియా రాస్ గుజరాత్. డొల్లు కనిత కర్ణాటక. ఓకే, ఇక్కడ మనకి పైకి అనగానే మనకి ఓకే కేరళ కాదండి, ఒడిస్సాకి వస్తుంది. ఓకేనా, పైకి అనగానే మనకి ఒడిస్సా కింద వస్తుంది. ఇక్కడ కేరళ ఇచ్చాడు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. ఓకే, ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి. ఓకే, నెక్స్ట్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డాన్స్ ఫార్మ్స్ ఈజ్ మాటి అకోరా used as the basic exercise pattern that facilitates various dance poses? The correct answer is Satriya. Satriya is a classical dance of మనకి ఎక్కడండి? అస్సాం. ఓకేనా, అస్సాం. రైట్. నెక్స్ట్ వన్ చూసుకుంటే జైత అనేది ఏ స్టేట్ సంబంధించిందని అడుగుతున్నాడు? యూపీ అండి. ఉత్తరప్రదేశ్ సంబంధించింది. సంబంధించిన అదర్ ఫోక్ డాన్సెస్ అని చూసుకుంటే నోటంకి రాసలీల కజ్రీ. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకుంటే వెన్ వాజ్ భరతనాట్యం బ్యానడ్ బై ది బ్రిటిష్ కొలోనియల్ గవర్నమెంట్? ద కరెక్ట్ ఆన్సర్ 1910 is the correct answer. Okay, next which is the one act play of Satriya called?
కాల్డ్ అంకియానాథ్ అంటారండి. ఇది ఆల్రెడీ మనకి సీజీఎల్‌లో ఇచ్చిందండి క్వెషన్. ఓకేనా? వాట్ ఈస్ ది వన్ యాక్ట్ ప్లే ఆఫ్ సత్రియ కాల్డ్? సత్రియ కాల్డ్ అనగానే వన్ యాక్ట్ ప్లే. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ అంకియానాథ్. అంకియానాథ్. It is form of satya that involves musical drama or play. It is initially written in Brajavali, an Assami Maithili hybrid language. Okay, Assamese Maithili hybrid language. It is also known as Bona, and it tells stories about Lord Krishna. Clear? ఇక్కడికి ఇవి 50 క్వెషన్స్ అనేవి ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకేనా? ఇంకా మనకి ఏవైనా డౌట్స్ అనేవి ఉంటే ఈ క్వెషన్ ఎక్స్‌ప్లనేషన్ గాని ఏవైనా ఏ డౌట్ ఉన్నా సరే మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. దానికి నేను రెస్పాండ్ అయ్యి నెక్స్ట్ వీడియోలో మీకు సొల్యూషన్ అనేది నేను చూపిస్తాను. ఓకేనా? మన ఛానల్ నచ్చినట్లయితే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.